నమస్కారం అండి. సినీ ప్రపంచంలో వినీల ఆకాశంలో మీరు చక్కగా విహరిస్తూ ఆనందం పొందాలంటే సినిమాల్లో ముఖ్యంగా పాటలు అనేవి చాలా ముఖ్యం. ఆ పాటల్లో నృత్యం చేసేవాళ్ళు కూడా చాలా ముఖ్యం. మరి ఈ మధ్య కాలంలో ఈ పాటలకు సంబంధించి పాడేవాళ్ళు కానీ నృత్యం చేసేవాళ్ళు కానీ వీళ్ళ మధ్యలో ఉన్న కొన్ని సంబంధాలు జుగుత్సాకరంగా ఉన్నాయి. మరి రాజకీయంలో ఉంటూ నృత్యానికి సంబంధించిన అత్యుత్తమ స్థాయిలో ఉన్న కొంతమంది చేసే పనుల వల్ల ఇండస్ట్రీకి చెడ్డ పేరు కూడా వస్తుంది. ఇలాంటి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒక నియమబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి వాతావరణం ప్రభుత్వాలు మరి కల్పించాలి. దీంట్లో భాగంగానే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ గవర్నమెంటే స్టార్ట్ చేసి తద్వారా ఇనీషియల్గా కొత్తగా సినిమాల్లో డ్రామాల్లో టీవీల్లో నటించాలని వచ్చే వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం కూడా చేస్తూ కొంత డబ్బు కూడా జీతంగా కానీ వేజెస్గా కానీ ఇస్తూ ఉంటే అక్కడ తగు రక్షణ కనుక ఉంటే మంచి వాతావరణం ఏర్పడి మరి కళాత్మకంగా వాళ్ళు ఎంతో ఎదిగి దేశ అంతర్జాతీయ స్థాయిలో సినీ ప్రపంచం ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందుకు వెళ్ళి ఎంతో విజయవంతం అయ్యేదానికి అవకాశం ఉంది. దీని గురించి ఆలోచించండి, దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ పిటిషన్స్ కూడా చాలా పడ్డాయి. అటు కేరళ రాష్ట్రంలో జస్టిస్ హేమా గారి రిపోర్టు, మరి ఆంధ్ర రాష్ట్రంలో హై లెవెల్ కమిటీ రిపోర్టు జూన్ 1, 2022 నాడు ఇవ్వడం జరిగింది. దీన్ని పబ్లిష్ చేయండి అని చెప్పి కూడా మరి డాక్టర్ కే పాల్ గారు రిట్ పిటిషన్ కూడా వేశారు. ఇంకా అనేక మంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ పిటిషన్స్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా అందరినీ కోరేది ఏంటంటే తప్పకుండా సినిమా ఫీల్డు, మెడికల్ ఫీల్డు, మరి ఇతర వర్క్ ప్లేసెస్, ఐటీ రంగంలో కానీ రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత మరి గవర్నమెంట్ మీద ఉంది. మరి ఎవరైతే దానికి హెల్మ్ ఆఫ్ ద అఫేర్స్లో ఉండాలో ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వీళ్ళందరూ ఏకతాటిపై ముందుకు వచ్చి ఖచ్చితంగా తగు విధాలుగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.